పరిమితమయ్యారు. అక్కడ ఆ రోజు 4 నుండి 5 కోట్ల వరకే పేమెంట్ చేశారు. దగ్గర 16 నెలలు 11,60,00,000 పేమెంట్ చేయకపోవడం వల్ల మన ఈ ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చిన వెంటనే కాంట్రాక్టర్ పనులు ఆపేయడం జరిగింది. సంవత్సరన్నర కాలం పైన అయితే గౌరవ మన ఇన్ఛార్జి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ పరికాలకు వచ్చి రివ్యూ చేసిన సందర్భంలో ఆ రోజు నేను వారి దృష్టికి తీసుకుపోయిన వెంటనే వారు మీ దృష్టికి తీసుకురావడము, మీరు దానికి 11,60,00,000 రిలీజ్ చేసిన తర్వాతనే పనులు ప్రారంభమైనాయి. ఇది వాస్తవము, ఇది ఇన్ రికార్డు అనే విషయాన్ని కూడా మీ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అవాకులు చెవాకులు బాటుతున్నారు. ఈరోజు మనం చూస్తే దాన్ని మనం సంపూర్ణంగా పూర్తి చేసి మీ చేతుల మీద ప్రారంభిస్తున్నాము. అది మన అందరికీ గర్వకారణము. ప్రజలకు ఇది మేము సవినయంగా మనవి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇంకొక రెండో విషయం ఒకటి చెప్పి నేను ముగిస్తాను, టైం ఎక్కువ లేదు కనుక. మీరు ఎలక్షన్ అయిపోయినప్పటి నుండి 1,00,000 కోటి మంది మహిళా సోదరి మనలను కోటీశ్వర్లను చేస్తానని చెప్పి మీరు వాగ్దానం చేశారు. మీ యొక్క వాగ్దానానికి అనుగుణంగా ఉడతా భక్తిగా నా వంతుగా కూడా ఇక్కడ ప్రతి కుటుంబం ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోటి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమము పరికాల ఇంద్ర మహిళా డైరీని 2024 డిసెంబర్ నుండి ఆలోచన ప్రారంభించి మొన్న మీ చేతులతోటి ఈరోజు మీ చేతులతోటి దాన్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 10,063 మంది సభ్యులు ప్రాథమికంగా ఉన్నారు. రాబోయే 2 సంవత్సరాలలో 40,000 కుటుంబాలకు దీన్ని విస్తరించాలనేది నా ప్లాను. నేను కష్టపడతాను, మీ పేరు నిలబెడతాను. ఉడతా భక్తిగా మీ యొక్క కోటీశ్వరులు 1 కోటి మంది మహిళలు చేసే కార్యక్రమాలను నేను భాగస్వామ్యం తీసుకుంటాను. మీ యొక్క సంపూర్ణమైన మద్దతు మాకున్నది, దాంట్లో ఏం అనుమానం లేదు. నేను వీలైన కాడికి తొందరగా పనులు కూడా పూర్తి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా చాలా మాట్లాడాలని ఉన్నది. కానీ వారు అందుకున్నారంటే మనందరికీ అందించినట్టే. ములుగు అభివృద్ధి వెలుగుల సంక్షేమ ప్రకాశాలు పంచడానికి వెంచేసిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి జై హే తెలంగాణ అంటూ మన ప్రార్థిద్దాం. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. తెలంగాణ జననీ జయతే ముక్కోటి బంధుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభకరణం. జయ తెలంగాణ జయ జయ. అసంఖ్యాకంగా విచ్చేసిన జాగృత జనజాతరకు చేయడానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు
పిసిసిఐ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మన పూర్వ జిల్లా ఇన్ఛార్జ్ గౌరవనీయులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, మరి అదేవిధంగా మరొక మంత్రివర్యులు సీతక్క గారికి, మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య గారికి, వేదికపై ఉన్న సహచర శాసన సభ్యులకు, సోదరులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారం. నవాబు నిజాం పరిపాలన ఉన్న ఈ ప్రాంతంలో స్వాతంత్రం భారతదేశంలో మేము ఐక్యం కావాలి అని చెప్పి పోరాటం చేసిన గడ్డ ఈ గడ్డ అని చెప్పి మంది స్వతంత్ర సమరయోధులు బలి కావడం జరిగిందనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేని బాధాకరమైన సంఘటన అని చెప్పి ఈ సందర్భంగా మనం